మరణం ఏదో అర్థం కావట్లా. ఆయన ఆలోచిస్తూ చదువుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఈ వాక్యములో ఉన్నటువంటి మర్మం గనక ఈ వ్యక్తికి అర్థమైతే ఈ వ్యక్తి రక్షించబడతాడు అని గుర్తెరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో ఉండి ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఫిలిప్పును ప్రేరేపించాడు. ఫిలిప్పుతో అంటున్నాడు, ఇదిగో పలాని ప్రాంతంలో పలాని దారిలో పలాని రథం మీద పలాని వ్యక్తి వెళ్తా ఉన్నాడు, నువ్వు త్వరగా వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకొని అతనికి ఉన్నటువంటి అనుమానాలను క్లియర్ చేయన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించేసరికి అక్కడ లగెత్తడం మొదలు పెడితే దేవుని పిల్లలారా రథం వరకు వచ్చేంత వరకు ఆగలేదంట. మరి ఆయన ఎంత దూరం పరిగెత్తాడో, ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాడో, ఎన్ని మైళ్ళు పరిగెత్తాడో తెలియదు, కానీ వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వు బైబిల్ చదువుతున్నావు కదా, ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, వాక్యం చదువుతున్నావు కదా, చదువుతుంది నీకేమన్నా అర్థమవుతుందా అని అడిగాడు. ఏమని అడిగాడు? చదువుతున్నది నీకేమైనా అర్థమైందా అని అడిగాడు. ఈ దినాల్లో మనం ఏం చేస్తాం అంటే అర్థం కాకపోయినా అర్థమైంది అంటాం. హల్లెలూయా. ఏది బాగున్నారంటే రోగాలు ఉన్నవాడు బాగున్నాం అన్నట్లుగా అర్థం కాకపోయినా అర్థమైంది అంటాం. అర్థం కాలేదంటే పాస్ గారు గంట కూర్చుంటుంది మన కాడ. ఈ సమయం ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నాయి, ఆడది ఆధారమైన సీరియల్ వస్తున్నాయి. మాస్టర్ గారు మన దగ్గర కూర్చుంటే సీరియల్ ఏమైపోవాలి, ఐపీఎల్ ఏమైపోవాలి, పరిస్థితి ఏమైపోవాలి అనే ఉద్దేశంతో దేవుని పిల్లలారా అర్థం కాకపోయినా అర్థమైనా అంటున్నారు. కానీ ఆ రథం మీద వస్తున్నటువంటి వ్యక్తి మాత్రం ఉన్నది ఉన్నట్లుగా ఈ వాక్యములో దాగిన మర్మం నాకు అర్థం కాలేదు అన్నాడు. ఆ వాక్యాన్ని అనుసరించి యేసు ప్రభువు యొక్క ప్రాణత్యాగాన్ని అనుసరించి ఆయన ఆ వాక్యాన్ని వివరించినప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు, ఇదిగో వీళ్ళు నేను బాప్తిసం తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు. అప్పుడు అపోస్తలుడైనటువంటి ఆ ఫిలిప్పు గారు, నీకు రక్షణ అవసరం లేదు, నీకు బాప్తిసం అవసరం లేదు, ఆ సెలవులో ఉన్నటువంటి విధంగా రక్షణ లేకుండానే పోయాడు, ఏం పర్వాలేదు అనకుండా ఆయన ఏమన్నాడంటే, నువ్వు గనక మనస్ఫూర్తిగా విశ్వసించినట్లయితే, నువ్వు హృదయపూర్వకంగా రక్షణను కోరుకున్నట్లయితే నాకు ఇవ్వడానికి ఏ అభ్యంతరం లేదనేసరికి ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, రక్షకుడని, పాపుల రక్షకుడని నేను నమ్ముతున్నా అనేసరికి వాళ్ళిద్దరు ఆ గుంటలోకి దిగారు, బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఈ మాటను బట్టి కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే అడగంగానే బాప్తిసం ఇవ్వచ్చు, అడగగానే వాడు తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, పనికిమాలినోడైనా, బనికిరానుడైనా ఏ రకంగా ఉన్నా సరే వాడికి బాప్తిసం ఇవ్వచ్చు అనే దాని మీద ఆ వ్యక్తి శిలువలో బాప్తిసం రథం మీద ఉన్నప్పుడు ఫిలిప్పు ద్వారా బాప్తిసం వెంటనే పొందలేదా, బాప్తిసం ఇస్తే ఏమైంది అన్నట్లుగా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని అర్థం కానటువంటి వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారంటే బాప్తిసం ఇస్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ వ్యక్తి ప్రార్థనకి వెళ్ళి వస్తా ఉన్నాడు, రెండోది బైబిల్ చదువుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం బాప్తిసం ఎవరికి ఇవ్వాలి అని అంటే వచ్చి నేను మునుగుతా అన్నోడికి ఇవ్వకూడదు, వచ్చి నేను మారుతా అన్నోడికి ఇవ్వకూడదు. అతని ముందు సంఘంలోనికి తీసుకురావాలి, సంఘంలోనికి తీసుకొచ్చి ప్రార్థనలో నలకొడతా ఉండాలి. ఎక్కడ ప్రార్థన అడగ తీసుకుపోవాలా. వాడికి ఇసుకొచ్చే రీతిగా కాదు, కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వారితో మాట్లాడుతూ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను జాగ్రత్తగా వివరిస్తూ మన వెంట తిప్పుకుంటూ సంఘంలో కలుపుకొని దేవుని పిల్లల వారిని ప్రార్థనకు తీసుకువెళ్తూ బైబిల్ చదివేటటువంటి క్రమంలోనికి తీసుకువెళ్తూ ఇతర ప్రార్థనకి క్రమంగా వస్తున్నాడు, బైబిల్ క్రమంగా చదువుతున్నాడు అని సంఘము ద్వారా సాక్ష్యం పొందుకొని, కుటుంబం ద్వారా సాక్ష్యం పొందుకొని సేవకుడు నిర్ధారించుకున్న తర్వాత బాప్తిసం ఇవ్వాలా. ఇక్కడ పౌలు గారు అదే చేశాడు. అతనేమో ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాడు, రెండోది బైబిల్ చదువుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా దేవుని పిల్లలారా అక్కడ ఏర్పాటు చేయబడి ప్రేరేపించబడి అక్కడికి వచ్చి ఆ కార్యాలన్నీ జరిగిన తర్వాత దేవుడు కూడా ఓకే వీడు ప్రార్థనా పరుడు, వీడు వాక్యం చదువుతున్నాడు, కానీ అర్థం కావట్లేదు, వీడికి అర్థమైతే కనుక రక్షణ పొందుతుడు, వీడికి చెప్పగలిగిన వాడిని ఇక్కడికి పంపించాలనే ఉద్దేశంతో పౌలు గారిని పంపించిన తర్వాత అప్పుడు బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న రెండు మాటలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందు బాప్తిసం తీసుకోకపోయినా ఏం కాదు. ఎందుకంటే అబ్రహాం మాదిరిగా, యాకోబు మాదిరిగా, లేదంటే అంతకుముందు చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి యోసేపు మాదిరిగా ఏ రీతిగానైనా సరే దేవుని పిల్లలారా ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగించక ముందు, దేవా నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, సమాప్తమైంది అనే మాట చెప్పక ముందు ఎవడు ఏ రీతిగా ఉండి
ప్రభు దగ్గరికి వచ్చి విశ్వసించిన దేవుడు రక్షించుటకు సమర్థుడు కాబట్టి ఆయన రక్షించాడు, అయిపోయింది. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు దేవుని పిల్లలారా చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఏ ఒక్కడికి కూడా బాప్తిసం లేకుండా పరలోక రాజ్యం రాదు. రెండోది, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకటి సంఘములో నలగొట్టబడాలి, ప్రార్థనలో నలగొట్టబడాలి, వాక్యం చదివే విషయం. ఇక్కడ డౌట్ రాదు, మరి వాక్యం చదవడం రాకపోతే నీకు ఆల్రెడీ సంఘం ద్వారా ఏమో సాక్ష్యం ఉంది, ఇవ్వచ్చు. స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అనే మాట పాత నిబంధన మాట. అది వాక్యం తెలియని వాళ్ళు ఏమంటా ఉంటారంటే, వాక్యం అవగాహన లేని వాళ్ళు, వాక్య మర్మాలు తెలియని వాళ్ళు ఏమంటా ఉంటారంటే, బైబిలే చెబుతుంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని, మనం నీతిమంతులు కాదులే, ఎలాగైనా జీవించవచ్చులే అని అంటం కోసం ఆ మాటను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. కానీ అది యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు రక్తం కార్చక మునుపు జరిగినటువంటి మాట. అది కూడా దేవుని మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తుల కొరకు రాయబడినటువంటి మాట అది. అందుకని అబ్రహాముని గురించి ఆయన ఎత్తి రాస్తా ఉన్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో దేవుణ్ణి నమ్మితే అది నీతి. అది అయిపోయింది ఎప్పుడు? యేసు ప్రభు చనిపోక ముందు. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్మటం ఎంత ప్రాముఖ్యమో రక్షణ పొందడం కూడా అంతే ప్రాముఖ్యం. ఇప్పుడు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుని పిల్లలాగా, నేను నిన్న శనివారం రోజున పాస్టర్ గారితో ఫోన్లో మాట్లాడాను. ఆయన నన్ను అడుగుతున్నాడు, క్షమించాలి, స్తోత్రం కలుగును గాక. ఆయన నాతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, పాస్టర్ గారు, మనిషికి బాప్తిసం అవసరమా? అపోస్తలుడైన పౌలు ఒక్కడికన్నా బాప్తిసం ఇచ్చిండా? యోహాను ఎక్కడికన్నా, పేతురు ఒక్కడికన్నా బాప్తిసం ఇచ్చిండా? బాప్తిసం ఇచ్చే యోహాను కాకుండా ఇంకో యోహానుడు కదా, యోహాను సువార్త రాసినటువంటి యోహాను, పద్మాసు దీపంలో పట్టణ గ్రంథం రాసినటువంటి యోహాను,